వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రశ్నించడం అంటే ఏంటో ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయితే ఏం పీకుతాడయ్యా? డిప్యూటీ సీఎం గానే ఏం పీకలేకపోయాడు, ఇంకా హోం మంత్రిగా ఏం పీకుతాడు? ఇదండి, ఈమె ఇంటి పేరు బొజ్జ, మహిళ ఈమె. దీనిని ప్రశ్నించడం అంటారా, లేక బూతులు తిట్టడం అంటారా? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా లేదా? బూతులు మాట్లాడితే మూతులు పగులుతాయి అంటున్న ఏపీ పోలీసులు. ప్రస్తుతం అలాగే జరుగుతూ ఉంది. అయితే ఏమన్నా పీకడానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఒకసారి పైన కిందకి పీకుచుకుందు, ఎవరో ఒకరు అందిస్తే కానీ చెప్పలేకపోతా ఉండవు అని చెప్పి తిడతానారండి. ఆమె వీడియో కింద కామెంట్లు చూస్తే, నీ మొగుడు నిన్ను పీకకుండా బజార్ దానా అని విసిరిపెట్టి నిన్ను వెళ్ళి ఉంటాడు, అందుకే నీకు దోలు ఎక్కువయి ఇట్లా మురుగుతున్నావు, తొందరలోనే మా జన సైనికులు నీ దోల తీరుస్తారు అని కూడా కామెంట్ పెడతాను. ఎందుకు అంత అవసరం నీకు? 24 గంటలు పవన్ కళ్యాణ్ డ్యాసు డ్యాసు డ్యాసు, ఇదే మాటలు. మా మగవాళ్ళం మాట్లాడలేని పరిస్థితి. అదే పనిగా కూలి ఇస్తారు నీకు, అదే నీకు ఉపాధిగా ఉన్నట్టున్నది. మీలాంటి వాళ్ళందరినీ పనిచ్చి మేపుతున్నందుకు ఆ పనిచ్చినోడు మనకు తెలిసినోడే, వాడిని కొట్టాలి ముందు. నీ మొగుడు ముందుగా నిన్ను బీకుంటే అప్పుడు నువ్వు రోడ్ల మీదకి వచ్చేదానివి కాదమ్మా అని చెప్పేసి ఏతో పలుకుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్లో పడి ఇలా బజార్కి ఎక్కి వాళ్ళు నాశనం అవుతున్నారు, వాళ్ళ సంసారం నాశనం అవుతుంది. వాళ్ళకున్న చిన్న పిల్లలు కూడా వీళ్ళ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారా, ఏంది మా అమ్మ ఇలా మాట్లాడుతుందని అసహించుకుంటున్నారా అనే విషయంలో క్లారిటీ లేదండి.